7వ ముద్ర క్రింద నీ నామం బయలుపరచబడింది అనుకో. దేని కింద? 7వ ముద్ర కింద. ఇక్కడ పేరుతో ఏమైనా కొట్టుబిట్లాడతావా? చెప్పరేంటి? నరసింహ అంటారు, ఇంకా మాట్లాడరేంటి? తొళ్ళ కొడతారా? కారం ఎగరేస్తారా? మాట్లాడరేంటి? ఎందుకని? కులం చూసుకుంటావా? మాది పలానా రక్తం రా. మాది ఏ రక్తం? పలానా రక్తం మాది. నరాల రక్తం ఉడికిపోతుందా? జాగ్రత్త, గడ్డగడేస్తుంది ఉడికిపోయి. దేవుడికి స్తోత్రం. 7వ ముద్ర క్రింద, 7వ ముద్ర నీకు బయలుపరచబడి 7వ ముద్ర కింద నీ నామం బయలుపరచబడితే ఇక ఈ భూమి మీద ఉన్న పేర్లతో నువ్వు ఎగరవు, కులముతో ఎగరవు, ప్రాంతీయ భేదాలతో ఎగరవు. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని నీకు ప్రత్యక్షపరిచాడు. దేవుడు తన వాక్యాన్ని నీకు బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఆ పేరు, కొత్త పేరు బయలుపరచబడిందో, ఆమేన్. ఏ పేరు? కొత్త పేరు ఎప్పుడైతే బయలుపరచబడిందో అప్పుడు నీ జీవిత విధానం మారిపోతుంది. ఉదాహరణకు చెప్తాను. పౌలుగా మారక మునుపు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఒక రకమైన జీవితం ఉంది. వినబడుతుందా? పౌలుగా మారాక ఒక రకమైన జీవితం ఉన్నది. ఆమేన్. సౌలుగా ఉన్నప్పుడేమో ఎవడైతే యేసును దేవుని కుమారుడని నమ్ముతాడో వాళ్ళందరూ భూమి మీద ఉన్నంతసేపు నేను నిద్రపోను అంటాడు. పౌలుగా మారాకేమో బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే లాభం అంటాడు. ఎందుకని? తన జీవితం తనకి బయలుపరచబడింది.